నో తినకండి, తినేస్తాను రేటు మధ్యలో ఇలా. ఒకసారి చూడండి దాన్ని, ఒకసారి చూడచ్చు కదా. ఇంకెంత తింటారండి? ఆల్రెడీ చాలా తిన్నాను. జ్యూస్ తెస్తుంది సార్, ఎంత ముక్కలు తెమ్మంటే జ్యూస్ తెస్తుంది. సో ఇది కరెక్టా చెప్పండి, నేను 4 ముక్కలు తెమ్మన్నాను, మంచి ముక్కలు, జ్యూస్ తెచ్చింది. ముక్కలు తీసుకురా. జ్యూస్ లేదు అక్కడ ఈరోజు. చికెన్ ముక్క కావాలి, ఒక 2 ముక్కలు తీసుకురా. పీసెస్ చికెన్ పీసెస్, చికెన్ అక్కడ అడిగితే చెప్తారు. మీరే చేశారు అలాగే పాట దాన్ని చూసి రాశారా? నాకు చూపించాడు. రే బాబు ఇది ఎవడా గురునాథరావు టైంలో అందరూ ఇది ఎలా రా చేంజ్ చేయాలి తెలుస్తున్నాను. అదే పాడద్దు గురునాథరావు గురించి, వాళ్ళ గురించి పాడద్దు. అయిపోయిందండి. అదే మాట్లాడుకుంటూ ఏమవుతాయి ఇచ్చినే మాటలు ఈరోజు. వావ్ గ్రేట్. బట్టల మీద కూడా పడిపోద్దు రండి, కుర్చీల మీద పెట్టండి. ఏంటమ్మా ఇది? హారికా చికెన్. హారికా చికెన్ మేషారు, హారికా చికెన్. కమన్ కమన్. మంచి ఆకలి, చాలా జాగ్రత్తగా అడిగారు. ముక్కలు అయ్యా చూసి ముక్క పడాలి నాకు. నెయ్యి పని చాలు సార్ చూసి ఏదన్నా ఇదో మేషారు చూడండి. అంటే మనస్ఫూర్తిగా తీసుకురావట్లేదండి. తీసుకురా, ముక్కలు తీసుకురాదు నువ్వు. ఇదో నువ్వు తెస్తే దేనికొని తెస్తున్నా అర్థం. నువ్వు వేస్తే 204 చికెన్ ముక్కలు తీసుకురా. చూసి మరి ఎప్పుడు ఇదేనా నువ్వు చేయాల్సిన పని? చెప్పు అమ్మాయి కొంచెం. అలా జరుగుతూనే ఉంటాయి. మేము ఢిల్లీకల్లా అలా ఉంటాం. ఇప్పుడు వచ్చారండి అదే కదా. మీకు అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ తెలుస్తుంది. వన్స్ నేను వార్ స్టార్ట్ చేశానంటే వార్లో ఉన్నా లేకపోయినా కంటిన్యూ చేయండి. సరే కిరణ్ గారు, ఆ అమ్మాయి నాకు ఫోన్ పెట్టొస్తుంది. ఆ పాప అంతా నాదే, యూ డోంట్ మైండ్. మాకు అర్థం నీకు 204 నువ్వు తెచ్చావా ఓకే ముక్కలు, లేకపోతే ముక్కలు నీకు. ఏంటండి ఇది? చికెన్ తెమ్మంటే ఇదండి, చికెన్ తెమ్మంటే ఇదండి మా మీద అభిమానం. ఇదిగోండి అక్కడ అడగండి, వాళ్ళు చెప్తారు. మీరు 2 పీసులు దించుకుని మీరే తేవాలి 2. వాళ్ళు అవును సార్, ఒకసారి ఇలా సైడ్ అయ్యారు ఇలాగా. అదే కదా, గెట్ టుగెదర్ అని పార్టీ పెట్టి నన్ను ఎంత అవమానపరుస్తారా? అది ఏదండి ఇది? ఏంటండి ఇది? గెట్ టుగెదర్ అని పార్టీ నన్ను ఎంత అవమానపరుస్తారా? అన్నిసార్లు అడిగారు. 2 చికెన్ ముక్కలు అడిగాను నీకు, నువ్వేం చేసావు? జ్యూస్ తెచ్చి పడేస్తావా ఇక్కడ? 2 ముక్కలు తీసుకురా, వెళ్ళు అప్పుడు దగ్గర తెలుస్తారా మాట్లారా? తీసుకురా 2 ముక్కలు తీసుకురా. వెళ్ళండి. పద్ధతి బాగాలేదండి. దీనికి నిరసనగా కొందరు బాయ్ కట్టేస్తారు. ఇదిగా నేను తీసుకొస్తాను, 2 ముక్కలు వెళ్ళండి, తీసుకురండి. అడిగారు అడగండి. 2 ముక్కలు కళ్ళు పోయా. ఆయన అడిగితే చెప్తారు వాళ్ళు.
అలా కాదమ్మా, నీకు ఇష్టం ఉంటే లేకపోతే మారి ఇంకెవరికి తెప్పించరు. వెళ్ళచ్చు కదా, వెళ్ళి తీస్తే ఇస్తారు కదా, ఏంటంటే లేకపోతే ఇంకెవరికి ఇవ్వాలి తెస్తారు, అంతేగా నువ్వు ఆరక్షణ చేయక. నీకు ఇష్టం లేదు తేవడం అసలు యాక్చువల్గా రాదు. నువ్వు బాధపడకలే నిజంగా మామూలుగా అసలు అంటే ఎంతో బాధగా నాసరికి ఎంత అన్యాయం జరుగుతుంది అసలు. అడిగి మరి ఆవిడ మొహాన్ని ఇక్కడ మనం లక్ష్మీ భార్గవి గారిని చూస్తున్నాం. ఆవిడ మొహంలో ఎంతో ఆ దైన్యం, ఆ బాధ, మాస్టర్కి అన్యాయం జరుగుతుంది అనేటువంటి బాధ. ఎన్నిసార్లు అడగాలి ఒక చిన్న చికెన్ ముక్క కోసం, ఒక టీచర్ అయ్యి ఉండి ఆయన ఎన్నిసార్లు అడగాల అనేటువంటి ఒక బాధ మీ కళ్ళలో కనిపించింది. నిజంగా ఇక్కడ లక్ష్మీ భార్గవి గారు చాలా బాధపడుతూ ఉన్నారు. అసలు ఆవిడ మొహంలో బాధని చూస్తుంటే మాకే బాధ కలుగుతూ ఉంది. సార్ అమ్మాయి ఏంటి అసలు? హలో, మీ పంక్చువాలిటీ మీరు పెట్టుకోవడం కాదు, మాకు వాడు పెట్టాలా. వాళ్ళ ఫేవరెట్ పెంచారండి. మీకు ఇంకా రియల్గానే అడుగుతున్నారా? అమ్మాయి తెప్పించాలని నాకు. అంతే కదా, లేకపోతే ఆవిడ వస్తే ఒకసారి వెళ్ళారంటే మొత్తం వచ్చేస్తారు. ఇప్పుడు నా భార్గవ్ ఉంది ఇక్కడ నా పక్కనే, నా భార్గవ్ చెప్తే తీసుకురా అదేంటి. నా భార్య కాదు, లక్ష్మీ భార్గవి. అదే లక్ష్మీ భార్గవ్ నా ఫ్యాన్ అండి ఇక్కడ. అంటే నా భార్గవ్ అంటే మీరు మాకు ఫ్యాన్ కదా? కాదా? కాదు, నాకే. అయ్యో కాదు కదా, కాదనేస్తున్నారు. ఇంకేంటి, సరేలేండి ఆయనకే ఫ్యాన్ అవ్వండి. అది మీరు ఎలా అనేస్తారని ఎప్పుడు సార్ కళ్ళలో కూడా అనుకోలేదు సార్. ఇక్కడ చూడండి ఇలాగ, అదేదో బాహుబలిలో శివలం దిగిపడినట్టు దిగిపడింది ఇలాగ. నిజంగా మీరు లేదు లేదు, అభిమానం లేనప్పుడు ఎందుకండి, ఆపండి ఇంకా. ఏది చికెన్ ఏది ఇవ్వట్లేదు? సాయంత్రం 6 దాకా ఇలాగే ఉంటాను నేను, ఎండిపోయిన చేతులు ఉంటాను. దీనికి కారణం నువ్వు అని చెప్తాను, అంతగా ఇంకేట్లేదు. అవును, మీ ఫేవరెట్ సార్ అయితే ఉంచుకుంటావు, అప్పలేదు సపరేట్గా ఉంచుతావు. టైం పంచి మోజు అవన్నీ ఉంటాయి. మేమంటే మీకు ఇది లేదు చేయదు, ఎందుకంటే మీరు 5 స్టార్ చాక్లెట్ ఏదో చెప్పేసి సెలబ్రిటీ అని చెప్పి నాకు డబ్బులు అని చెప్పి 9 మార్క్స్ వేయించుకుందండి. 9.0 వేసుకుంది. 7 పాయింట్ ఎంత వచ్చింది, 9 పాయింట్ వేయించుకుంది. ఎక్స్ట్రా 20 మార్కులు వేసుకుంది సిగ్గు లేకుండా. ఆయన ఏమడిగారండి? మా ఇవన్నీ అడిగారా? సెలబ్రిటీ ఎక్కడ లేవు, పార్లర్ లేవా, పార్లర్ లేవా, ఏది మర్చిపోండి. నువ్వు ఎవరికి ఇచ్చేళ్తావు, వేసలు ఎత్తున్నట్టు. నువ్వు ఇప్పుడు జూన్లో రిలీజ్ అవుతావు.